పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్లు రద్దు చేయాలనే ఆలోచన కట్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలని సూచించారు. టెండర్లు రద్దు చేస్తే మళ్లీ టెండర్లు ఎందుకు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. డిజైన్ మార్చినప్పుడు ఆయకట్టు పెంచినప్పుడు ఎందుకు టెండర్స్ రద్దు చేస్తారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటుగా మిగిలిన అనుమతులు తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కార్పై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. నగర్ జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 2009లో ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆనాడు ఇక్కడికి వచ్చినామంటే అప్పటి నుండి ఈ జిల్లాతోని అనుబంధం, అప్పటి నుండి ఇక్కడ జిల్లా పార్టీతోని, కార్యకర్తలతోని, నాయకులతోని ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అన్నది నా జీవితంలో ఎదురైనటువంటి ఒక మంచి ఘటనగా నేను అనుకుంటూ ఉంటాను. అందుకే నిజామాబాద్ వాళ్ళు ఎట్లయితే నా దగ్గరికి అధికారంతో వస్తారో మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నా దగ్గరికి అట్లనే అధికారంతో వచ్చి ఏమన్నా పనులున్నా, ఏమున్నా, చెప్పేది ఉన్నా, మాట్లాడేది ఉన్నా ఆపత్తికి సంపత్తికి వచ్చిపోతూ ఉంటారు. ఇంకొక సెంటిమెంట్ మహబూబ్ నగర్ జిల్లాతో ఏంటంటే ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం, ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు 50 మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను కోరుతూ ఉన్నాను, మనం ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఒక్క అడుగు వెనుకకు పడితే 10 అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి